వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఏపీ ప్రభుత్వం, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అఫిడవిట్లు దాఖలు చేశాయి. అనంతరం సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే 8 జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. ఆరోగ్యశ్రీ తొలగిస్తామని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కొనసాగుతుందని తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకు 2100 కోట్లు బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. 2020లో కేంద్రం 17 వైద్య కళాశాలలను ప్రకటిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల కార్యకర్తల నుంచి సీఎం వినతి పత్రాలు స్వీకరిస్తారు. రోజుకొక ప్రజాప్రతినిధి, టీడీపీ నేత కలిసి కొన్ని వారాలుగా ప్రజా దర్బార్లో వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. 50 రోజుల్లో 10,000 అర్జీలు వచ్చాయి. మిస్ యూనివర్స్ ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి చందనకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కుప్పంలోని ఎంకేపురం గ్రామానికి చెందిన చందన ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు ఎంపికైంది. చందన కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుని కలిశారు. ఎమ్మెల్యే గోరటి వెంకన్నకు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ తో ప్రభుత్వ ఆస్తి అయిన అమరజ్యోతి వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించారని, డ్రోన్ కెమెరాలు వినియోగించారని పేర్కొంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది, కాంగ్రెస్ నేత జి నిరంజన్ తదితరులు ఫిర్యాదు చేయడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారంటూ కేటీఆర్ గోరటి వెంకన్నకు నిందితులుగా చేర్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జైల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. బెంగళూరు శివార్లో బీజేపీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన జన ఆందోళన సభ అనంతరం ఎన్నికలతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన స్వభావం, సామర్థ్యం ఉన్న ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు బాపట్ల, పల్నాడు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, అల్లూరు, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబుతో పాటు మంత్రులు కష్టపడుతున్నారు. తాజాగా మరో కీలక అరుగుపడింది. విజయవాడలోని ఓ హోటల్ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యూఏఈ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూఏఈ ఆంధ్రప్రదేశ్ లో యూఏఈ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి టీజీ భారత్ వారితో చర్చించారు. వివాదాలకు ఆస్కారం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తాము ప్రతిపాదించనున్న చట్టాన్ని ఇప్పటికే 2 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నూతన చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు.